హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. రుమాలి రోటీ మనం బయట హోటల్స్లో తింటూ ఉంటాం కదా. సో రుమాలి రోటీని చాలా ఈజీగా సాఫ్ట్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో అండి. రుమాలి రోటీలోకి ఆనియన్ అలాగే నిమ్మకాయని యాడ్ చేసుకుని అందులోకి షేర్వాతో తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఈ వెజ్ షేర్వా అంటే పరాటా షేర్వా రెసిపీని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒక 3-4 డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను అనమాట. ఆ లింక్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. బట్ ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. రుమాలి రోటీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ దాకా మైదా పిండి వేసుకోవాలి. ఈ 1.5 కప్పు మైదా పిండికి 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. అంటే అర కప్పు మైదా పిండికి 1 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేస్తున్నాము. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పంచదార వేసుకోండి. పంచదార వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ పిండిలోకి బాగా కలిపేసుకోవాలన్నమాట. మీరు ఫోల్డ్ చేస్తే ఇలా పిండి అనేది ముద్దవ్వాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అర కప్పు దాకా పాలు వేసుకోండి. ఇవి కాచి చల్లారి పెట్టుకున్న పాలు అనమాట. పాలు వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండకూడదండి. ఈ రుమాలి రోటీకి ఎంత సాఫ్ట్గా ఉంటే రోటీలు అంత సాఫ్ట్గా మనకి వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత చేతికి పిండి అంటుకోకుండా ఉండటం కోసం 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకుని ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించండి. ఇలా 2 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టి కనీసం ఒక అరగంట పాటు నానబెట్టుకుందాం. పిండిని ఇలా నానబెట్టడం వల్ల రోటీలు సాఫ్ట్గా వస్తాయండి. అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ తిరిగి పిండిని మరొకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా నీట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొద్దిగా పిండి తీసుకుంటూ చపాతీ ముద్దల్లాగా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 8 దాకా చపాతీ ఉండలు వచ్చాయండి. అంటే 8 రోటీల దాకా మనం చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ ముద్దని తీసుకుని మైదా పిండిని చల్లుకుంటూ వీలైనంత పలుచగా ఒత్తుకోవాలండి. ఫస్ట్ మనం చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత అటు ఇటు కూడా కొంచెం పిండిని అప్లై చేయండి. కింద ఫ్లోర్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి కొంచెం థిక్గా ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని కూడా చపాతీ కర్రతో కొంచెం పలుచగా చేసుకోవాలి. ఇలా మనకి ఎంత వీలైతే అంత పలుచగా చపాతీ కర్రతో రోల్ చేసుకున్న తర్వాత చేతిలోకి తీసుకుని అటు ఇటు కూడా తిప్పుతూ ఉండండి. కొంచెం సాగుతుందన్నమాట. మనకి బయట హోటల్స్లో అయితే వాళ్ళు చేత్తోనే ఈజీగా స్ప్రెడ్ చేసేస్తారు. మనకి చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా ఎడ్జెస్ అనేవి కొంచెం చేత్తో లాగుతూ ఉంటే కొంచెం పలుచగా అవుతుంది. అలాగే కింద ఫ్లోర్ మీద పెట్టి కొంచెం స్ట్రెచ్ చేస్తే మనకి ఈజీగా రుమాలి రోటీ అనేది కాల్చుకోవడానికి రెడీ అయిపోతుందండి. ఇలా స్ట్రెచ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఓవెల్ షేప్లో ఉండే ఒక కడాయిని తీసుకోండి. కడాయిని ఫస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత రివర్స్లోకి టర్న్ చేసుకుని బోర్లించి పెట్టుకోండి. ఈ కడాయి అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదు, అలాగని తక్కువ హీట్ ఉండకూడదండి. మీడియం హీట్లో కొంచెం బాగా హీట్ అయి ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న సాల్ట్ వాటర్ని కొంచెం స్ప్రింకిల్ చేయాలి. ఈ వాటర్ వేయటం వల్ల రుమాలి రోటీ అనేది ప్యాన్కి అంటుకుపోకుండా నాన్ స్టిక్కీగా పనిచేస్తుంది అనమాట. మనం తీసుకునే కడాయి అనేది అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి, లేదంటే రుమాలి రోటీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం తయారు చేసుకున్న ఈ రుమాలి రోటీని స్లోగా ఈ పెనం పైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి రుమాలి రోటీని బాగా కాల్చుకోండి. ఇది కొంచెం బబుల్స్ వచ్చి కాలుతుంది అన్న సమయంలో రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. మనం తిప్పుకోవడానికి చేయి కాలుతుంది కాబట్టి ఒక క్లాత్ తీసుకుని లైట్గా తడుపుకుని బాగా పిండేసి ఆ క్లాత్తో ఒత్తుకుంటూ ఈవెన్గా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. రుమాలి రోటీస్ని మనం చాలా ఫాస్ట్గా కాల్చేయాలండి. అంటే మనం తక్కువ హీట్లో పెట్టి ఎక్కువసేపు కాల్చకుండా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కూడా ఫాస్ట్గా తిప్పుతూ కాలిస్తే రుమాలి రోటీలు గట్టిపడిపోకుండా ఉంటాయి. ఇలా ఈవెన్గా అటు ఇటు కూడా చక్కగా సాఫ్ట్గా కాల్చుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకుని క్లాత్ వేసుకున్న హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎయిర్ టైట్గా మూత పెట్టేస్తే మీకు ఈ రోటీస్ అనేవి ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఈ రుమాలి రోటీస్ చేసుకునేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు ఒత్తడానికి ఒకళ్ళు కాల్చడానికి ఉంటే ఈజీగా అయిపోతుంది. లేదంటే మనం ఒక రోటీ కాల్చుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఈలోపు రోటీని ఒత్తేసుకుని మళ్ళీ తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుని రోటీని కాల్చుకోవచ్చు.
సో రుమాలి రోటీని తయారు చేసుకోవడం చాలా ఈజీ కదా. దీనికి కాంబినేషన్గా పరాటా గ్రేవీని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే లేయర్ పరాటా ఇంకా బటర్ నాన్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వీలైతే చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.